ఎగ్జామ్ తో రన్ ఫర్ డ్రీమ్స్ జనవరి 4న హైదరాబాద్ టీ హబ్ లో 3K, 5K, 10K రన్ 10 లక్షల క్యాష్ ప్రైజులు, మెడల్స్, టీ-షర్ట్స్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి. వందే భారత్ ట్రైన్కి సంబంధించిన విషయాలను అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ వందే భారత్ ట్రైన్ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలిస్తున్నారు. ఈ వందే భారత్ ట్రైన్కి సంబంధించి మొత్తం సేవలను త్వరలోనే అందుబాటులోకి వస్తాయని ఇటీవలే రైల్వే శాఖ మంత్రి తెలియజేశారు. దానికి సంబంధించి ఇప్పుడు ఈ ట్రైన్ అంతా కూడా ఆయన మొత్తం పరిశీలించనున్నారు రైల్వే మంత్రి. ప్రజెంట్ మనం చూస్తున్నాం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విజువల్స్ చూస్తున్నాం. ఆయన దగ్గరుండి ఆ ట్రైన్ పరిశీలిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. తర్వాత ఆయన ట్రైన్ ఎక్కి ఆ ట్రైన్లో పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా ఆయన దగ్గరుండి పరిశీలించుతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ వందే భారత్ ట్రైన్ అనేది మొదటిసారిగా అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇది తొలి ట్రైను. మొదట హౌరా, కలకత్తాలోని హౌరా నుంచి గౌహతి వరకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అంటే సామాన్య మధ్యతరగతి ప్రజలకు విమానాల్లో ప్రయాణించే ఆ స్తోమత ఉండదు కాబట్టి మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫస్ట్ ఏసీ, దీంట్లో వందే భారత్ స్లీపర్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీలు అందుబాటులో తీసుకొచ్చారు. అంటే సుదూర ప్రాంతాలకు తక్కువ సమయంలో ఈ ట్రైన్ జర్నీ ద్వారా వెళ్లే విధంగా కూడా భారత రైల్వే వ్యవస్థ నూతన శకానికి నాంది పలికింది. దాంట్లో భాగంగానే గంటకు 160 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో ఈ ట్రైన్ అనేది ప్రయాణించబోతోంది. అంటే దీని రేటు కూడా చూసుకుంటే కనుక, అంటే ఛార్జెస్ కూడా చూసుకుంటే కనుక ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ వరకు 2600 నుంచి 3600 వరకు ఈ టికెట్స్ ఉన్నాయి. మూడు క్లాసెస్లో మొత్తం ఈ వందే భారత్ ట్రైన్ వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే విమానాల్లో ప్రయాణం ఏ విధంగా ఉంటుందో, విమాన సేవల్లో ఏ విధంగా అయితే సేవలు అందిస్తారో అదేవిధంగా కుషన్ బెర్తులు, దాంట్లో ఉన్న బెర్తులు ఏ విధంగా అయితే ఉంటాయో ఇక్కడ కూడా కుషన్ బెర్తులను అందుబాటులోకి తీసుకొస్తుంది. దానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తున్నాం ఈ పైలట్కి సంబంధించి, లోకో పైలట్కి సంబంధించిన ఇంజిన్ క్యాబిన్లో మనం చూస్తున్నాం. ఈ అత్యాధునిక టెక్నాలజీతోనే ఈ ఇంజన్ను, అలాగే ఇక్కడ లోకో పైలట్ సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ లోకో పైలట్స్ కూడా ఇక్కడ మనం చూస్తే వారు వెనక క్యాబిన్స్లో కోచెస్లో ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకునే విధంగా కూడా అంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ సీసీ కెమెరాలకు సంబంధించి ఇక్కడ మానిటరింగ్ చేస్తూ లోపల ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా తెలుసుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ 2 లోకో పైలట్ ఉంటారు. ఇక్కడ దీంట్లోనే సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా చూస్తున్నాం మనం. ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి కోచ్లు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ ఏం జరుగుతుంది కోచ్లు అనేది కూడా తెలుసుకునేది కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ ట్రైన్స్కి, ఆ ట్రైన్స్కి, మిగతా ట్రైన్స్కి, ఈ ట్రైన్స్కి డిఫరెన్షియేషన్ ఏంటి, ఎటువంటి మోడిఫికేషన్స్ ఉన్నాయనేది లోకో పైలట్ని అడిగి తెలుసుకున్నాం. జీవలే वो दूसरा ट्रेन को इसको ट्रेन का चेंजेस क्या है? चेंजेस इसमें ये है, पहले इसमें चेयर कारें थी, अब इसमें स्लीपर कोचेज लगाए गए हैं जो लंबे सफ़र के लिए भी अब हमारे लिए बेहतर होंगे, कंफर्ट होंगे. हर कोच में सीसी कैमरा लगा हुआ है, पूरा भी यहाँ से मॉनिटरिंग भी कर रहा है. हाँ जी, ये टोपैक सिस्टम लगा हुआ है. अगर कोई पैसेंजर परेशानी होगी तो वो स्विच दबा करके ड्राइवर से बात कर सकता है. अच्छा, डायरेक्ट वहाँ से आपसे बात कर सकते हैं. जी. మొత్తంగా ఈ సీసీ కెమెరాలు ప్రతి కోచ్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ కోచ్లో ఉన్న బోగిలో ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి ఇబ్బంది ఏర్పడినా కానీ వారు డైరెక్ట్గా అక్కడున్న వారి దగ్గరగా వారికి అందుబాటులో ఉన్న స్విచ్చెస్ను ప్రెస్ చేయడం ద్వారా డైరెక్ట్గా డ్రైవర్తో మాట్లాడే అవకాశం ఉంటున్నట్టు కూడా లోకో పైలట్స్ చెప్తున్నారు. ఇక మనం థర్డ్ ఏసీ కోచ్లోకి మనం వచ్చాం. థర్డ్ ఏసీ కోచ్లో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా విమాన ప్రయాణాలకు సంబంధించి విమానాల్లో ఏ విధంగా అయితే కుషన్ బెర్త్ను ఏర్పాటు చేశారో, ఎటువంటి కుషన్ బెర్త్ అయితే ఉంటుందో మెత్తగా మృదువుగా హాయిగా జర్నీ చేసే విధంగా కూడా పడుకున్న తర్వాత దీంట్లో ప్రయాణించే వారికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, సౌకర్యవంతంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ చూస్తున్నాం ఏది ప్యాంట్రీకి సంబంధించి ఇక్కడ ఏదైతే మనం ఇంతకుముందు ఇక్కడ చూస్తూ ఉన్నామో ప్యాంట్రీ సిస్టమ్ కూడా దీంట్లో ఏర్పాటు చేశారు. ఇటు దీంట్లో సిబ్బంది కూడా ప్రత్యేకంగా బెర్తులను ఏర్పాటు చేశారు. మొత్తంగా ఇక్కడ నుంచి మనం చూసుకుంటే కనుక బెర్తులన్నీ కూడా డిఫరెంట్గా మిగతా ట్రైన్స్కి ఈ ట్రైన్స్కి వేరియేషన్ ఉండే విధంగా కూడా దీంట్లో ప్రయాణం చేసే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆహ్లాదకరంగా జర్నీ అంతా కూడా హ్యాపీగా సాగిపోయే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ వాషింగ్కి సంబంధించి కూడా వాష్రూమ్ కూడా మనం చూస్తున్నాం. స్నానం చేసేందుకు కూడా, అంటే ఇక్కడ దీంట్లో ఉన్న సిబ్బంది కానీ ప్రయాణికులు కూడా
స్నానానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. ఒకవేళ వందే భారత్లో జర్నీ చేసేవారు బయటికి వెళ్ళి మళ్ళీ రూమ్లు తీసుకునే అవకాశం లేకుండా ఇక్కడ నుంచే స్నానాలకు చేసి ఫ్రెష్ అయ్యి ఇక్కడ నుంచే వెళ్ళే విధంగా కూడా ఇక్కడ రూమ్ను పెద్ద వాష్రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ వాష్రూమ్ను 2 విధాలు కూడా ఇటు వాష్రూమ్ పర్పస్ వాడుకోవచ్చు, బాత్రూమ్కి సంబంధించి కూడా దీన్ని బాత్ కూడా వినియోగించుకోవచ్చు. బయటికి వెళ్ళి మళ్ళీ హోటల్స్ రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యి వెళ్ళడం కాకుండా ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ నుంచే ఈ ట్రైన్లో జర్నీ చేసిన తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్గా నేరుగా ఆఫీస్కి వెళ్ళే విధంగా కూడా ఇక్కడే బాత్ చేసి వెళ్ళే విధంగా కూడా ఏర్పాటు చేశారు. తర్వాత వాష్ బేసిన్ అంతా కూడా మార్బుల్తో ఏర్పాటు చేశారు. మిర్రర్ చూసుకోవడానికి మరోవైపు సైడ్ బెర్త్ కూడా ఏర్పాటు చేస్తారు. దాంతోపాటు వాష్రూమ్ అది నార్మల్ బాతింగ్ వాష్రూమ్, ఇది నార్మల్ టాయిలెట్స్కి సంబంధించిన వాష్రూమ్ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఈ ట్రైన్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలన్నీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ ట్రైన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంట్లో ఛార్జెస్ కూడా తక్కువగా, అంటే విమాన ప్రయాణంలో చేయలేని వారు, విమానాల్లో ప్రయాణం చేయలేని వారు ఇటువంటి ట్రైన్స్లో ప్రయాణం చేసే విధంగా కూడా వచ్చే విధంగా కూడా అటువంటి వారికి ప్రధానంగా ఛార్జెస్ను అందుబాటులో తీసుకొచ్చే విధంగా, అంటే 2600 నుంచి 3600 వరకు, అంటే థర్డ్ ఏసీ నుంచి ఫస్ట్ క్లాస్ వరకు కూడా 2600, 3000, 3600 వరకు ఇలా రేట్లన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఇలా మనం ఒక్కొక్క బోగీలో థర్డ్ ఏసీ బోగీలో 67 సీట్లు ఉండే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. తర్వాత సెకండ్ ఏసీలో 2 సీట్లు ఉంటాయి, అటువైపు ఇటువైపు, అంటే ఇక్కడ 3 సీట్లు ఉన్నాయి కానీ సెకండ్ ఏసీలో మాత్రం అటు రెండు సీట్లు ఉంటాయి. ఇక తర్వాత ప్యాంట్రీకి సంబంధించి దీంట్లో ఎటువంటి ప్యాంట్రీ ఉండదు, కేవలం ఫుడ్ తీసుకుని వచ్చి దీంట్లోనే ఉంచుకునే విధంగా కూడా, అంటే బాటిల్ కూలర్, తర్వాత హాట్ కేసు, ఆహార పదార్థాలు చల్లారకుండా వేడిగా ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకునేందుకు ఇక్కడ హాట్ కేసు కూడా ఏర్పాటు చేశారు. ఇది మనం చూస్తున్నాం. దీంట్లో ఫుడ్స్ను చేసుకునే విధంగా ఫుడ్ అంతా కూడా దీంట్లో స్టోరేజ్ చేసుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇటు హాట్ కేసెస్ కూడా ఉన్నాయి, మరి బాటిల్ కూలర్ కూడా, అంటే సమ్మర్ టైంలో బాటిల్స్ వాటర్స్ కానీ ఇటు వేరే ఏమైనా కూలింగ్ సంబంధించిన ఆహార పదార్థాలు ఉన్నాయి, అవి వీటిలో పెట్టుకునే విధంగా కూడా బాటిల్ కూలర్ ఏర్పాటు చేస్తారు. తర్వాత ప్యాంట్రీ స్టోరేజ్, అంటే దీంట్లో ప్యాంట్రీ అనేది ఉండదు, కిచెన్ ఉండదు, ఆహార పదార్థాలన్నీ కూడా బయట నుంచి తీసుకొచ్చి దీంట్లో స్టోరేజ్ చేసుకునేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. తర్వాత ఎవరికైతే, అంటే ఫ్లైట్లో ఏ విధంగా అయితే ప్యాంట్రీ ఉంటుందో ఫ్లైట్లో కూడా ఇదే విధంగా దీన్ని ఉంటుంది, దీంట్లో పెట్టుకుని ఇటువంటి దాంట్లో మన ఫ్లైట్ జర్నీలో కూడా చూసాం. ఇలా దీంట్లో ఆహార పదార్థాలను పెట్టుకుని ఎవరికైతే సరఫరా చేస్తామో అటువంటి వారికి ఈ విధంగా ఈ దాంట్లో మనం ఎయిర్ హోస్టర్స్ కనుక ఫుడ్ సరఫరా చేసేటప్పుడు వారికి ఇచ్చేటప్పుడు దీని మీద పెట్టుకుని ఏ విధంగా అయితే వస్తారో అలాగే దీన్ని కూడా వాళ్ళు దీన్ని తీసుకుని వస్తారు. దీని ద్వారా ఆహార పదార్థాలను అందరికీ ప్రయాణికులకు సరఫరా చేసే వారందరికీ కూడా అందుబాటులో తీసుకుని వచ్చారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా అత్యాధునిక టెక్నాలజీతో ఆటోమేటిక్ డోర్ సిస్టమ్, ఈ డోర్స్ కూడా ఆటోమేటిక్ డోర్ సిస్టమ్తో టెక్నాలజీతో ఏర్పాటు చేశారు. ప్రతి బోగిలో కూడా స్లీపర్కి సంబంధించి 67 సీట్లు ఉంటాయి. మొత్తం ఇక్కడ మనం చూస్తున్న 67 సీట్లు ఉంటాయి. థర్డ్ ఏసీ సంబంధించి థర్డ్ ఏసీ బోగి, దీంట్లో 67 సీట్లు ఉంటాయి. ఇది అయిన తర్వాత దీన్ని క్లోజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. నైట్ సమయంలో లాక్ చేసుకునేందుకు కూడా దీనికి అవకాశం ఇచ్చారు, దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్కటి కూడా మొత్తం మోడిఫై చేసి మిగతా ట్రైన్స్కు దీనికి ఉన్న తేడా ఏంటి అంటే కనుక చూస్తే ప్రతి ఒక్కటికి కూడా ఆ కుషన్ బెర్తులు, ఈ బెర్తులు ఎంతో మృదువుగా మెత్తగా ఉన్న బెర్తులు, అలాగే దీంట్లో ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా పైన నంబరింగ్ కానీ పైన మళ్ళీ డిస్ప్లే కూడా పైన కూడా చూస్తాం మనం, డిజిటల్ లైటింగ్ ఉండే విధంగా కూడా మొత్తం అప్పర్ బెర్త్, మిడిల్ బెర్త్, లోయర్ బెర్త్ అలా ప్రతి ఒక్కటి కూడా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఇటు లోకో పైలట్లు ఎవరైతే ఉన్నారో ఇద్దరు ట్రైన్లో, ఇక్కడ కోచెస్లో ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకునే విధంగా కూడా ఇక్కడ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇక్కడ ఈ కోచ్లో ఏముంది, ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది, ప్రయాణికులు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా ఏంటి అనేది కూడా తెలుసుకునే విధంగా కూడా ప్రధానంగా అక్కడ మానిటర్ కూడా ఏర్పాటు చేశారు సీసీ కెమెరాలకు సంబంధించి. ఇక్కడ వారి ఇక్కడ నుంచి ఒక స్విచ్ ప్రెస్ చేయడం ద్వారా వారికి ఉన్న సమస్యను లోకో పైలట్కు వివరించడం ద్వారా వారు వెంటనే రియాక్ట్ అయ్యి ఇక్కడ సమస్యను పరిష్కరించే విధంగా కూడా లోకో పైలట్లు ప్రయత్నం చేస్తారు. దానిలో భాగంగానే అక్కడ మానిటర్ వారి దగ్గర వారి క్యాబిన్ కూడా 2 కెమెరాలు ఉన్నాయి. మరో ప్రతి కోచ్లో కూడా ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని ఎప్పటికప్పుడు వారు తెలుసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సెకండ్ ఏసీలో కూడా డిఫరెంట్గా సేవలు అనేవి కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దాంట్లో సెకండ్ ఏసీలో 2 సీట్లు ఉంటాయి. ప్రజెంట్ ఏదైతే మనం చూస్తున్నామో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో జస్ట్ ఇప్పుడు థర్డ్ ఏసీలో 3 సీట్స్ ఉంటాయి.
కానీ సెకండ్ ఏసీలో మనం ఇది చూస్తున్నాం కదా, ఇది కూడా థర్డ్ ఏసీయే, కానీ ఇది సెకండ్ ఏసీలో మాత్రం ఈ సీటు పై సీటు మాత్రమే ఉంటుంది. ఈ తర్వాత పడుకోవాలనుకున్న వాళ్ళు దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకుని దీని మీద పడుకుంటారు. సెకండ్ ఏసీ సిస్టమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. థర్డ్ ఏసీలో 3 సీట్స్ ఉంటాయి. అలాగే సెకండ్ ఏసీలో ఇటు రెండు సీట్లు మాత్రమే ఉంటాయి. ఫస్ట్ ఏసీలో చూసుకున్నా కనుక సపరేట్ క్యాబిన్ ఉంటుంది, దానికి ఒక డోర్ ఉంటుంది. ఇంతకుముందు మనం వాష్రూమ్ సంబంధించిన డోర్ ఏ విధంగా ఓపెన్ చేస్తాం అటువంటి డోర్ అనేది ఒకటి దానికి సపరేట్గా ఏర్పాటు చేశారు. ఆ డోరు ద్వారా లోపల దానితో పాటు ఇప్పుడు సెకండ్ ఏసీకి ఏ విధంగా అయితే 2 సీట్లు ఉన్నాయో అలాగే ఫస్ట్ ఏసీకి స్టెప్స్ కూడా ఏర్పాటు చేశారు. స్టెప్స్ ఉండి దాంట్లో క్యాబిన్ అలాగే కూపే అంటే 2 సిస్టమ్స్ అవి ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ క్లాస్లో కూడా క్యాబిన్ సిస్టమ్ ఒకటి ఉంది. క్యాబిన్ సిస్టంలో అటు రెండు సీట్లు ఉంటాయి, దానికి స్టెప్స్ ఉంటాయి. కానీ కూపే దానికి సంబంధించి దానికి కూడా ఛార్జెస్ వేరే ఉంటాయి. కూపే సిస్టమ్ దాంట్లో 2 సీట్లు మాత్రమే ఉంటాయి. దానికి ఒకవైపు ఖాళీగా ఉంటుంది, మరోవైపు సెకండ్ ఏసీలో ఎక్కడ పైకి ఒకవేళ ఇక్కడ నుంచి ఎక్కాలంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూస్తున్నాం, దీని పైకి ఎక్కాలంటే కనుక ఇక్కడ దీనిపై నుంచి పైకి ఎక్కుతాం. కానీ ఆ సెకండ్ ఏసీలో మాత్రం స్టెప్స్ని ఏర్పాటు చేశారు కొత్తగా. తొలిసారి ఈ రైల్వే వ్యవస్థలో రైల్వే హిస్టరీలోనే తొలిసారి ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్లో ఈ స్టెప్స్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది భారత రైల్వే వ్యవస్థ. ప్రజలకు అంటే సుదూర దూరాలకు గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవాలి అంటే కనుక విమానాల తర్వాత వేరే చాయిస్ ఏముంది అంటే అందుకే అంటారు రైల్వే ఇది మధ్యతరగతి ఫ్లైట్ అంటారు. ట్రైన్ని మధ్య తరగతి ప్రజలకు సంబంధించిన ఫ్లైట్ అనేది ప్రధానంగా అందరూ ఒక నానుడి అందరూ అదే విధంగా చెప్తారు. మనం చూస్తాం ఇంతకుముందు ప్యాంట్రీ ఏ విధంగా అయితే ఉందో ప్రతి బోగిల్లో కూడా ప్రతి కోచ్లో కూడా ఈ ప్యాంట్రీ సిస్టమ్ కూడా అంటే ప్యాంట్రీ కేసెస్ హాట్ కేసెస్ అంటే ఇక్కడ కిచెన్ ఏదే ఉండదు, కేవలం కేసెస్ మాత్రం ఉంటాయి. ఆహార పదార్థాలు నిల్వ చేసి సరఫరా చేసే విధంగా దీంట్లో ఇటువంటి మనం ఎంతమంది చూపించినట్టుగా ఇటువంటి ఏదైతే ఉందో ట్రాలీ ఉందో ఈ ట్రాలీలో తీసుకొచ్చి అందరికీ సరఫరా చేస్తూ ఉంటారు. ఎంతకుముందు చెప్పినట్లుగా థర్డ్ ఏసీలో 6 సీట్లు ఉంటాయి, సెకండ్ ఏసీలో 4 సీట్లు ఉంటాయి, అటు 2 ఇటు 2. తర్వాత ఫస్ట్ ఏసీలో క్యాబిన్ టైప్ ఉంటుంది, క్యాబిన్ మొత్తం క్లోజ్ చేసి ఉంటుంది. ఎంతకుముందు మనం థర్డ్ ఏసీలో ఇప్పుడు సెకండ్ ఏసీలోకి వచ్చాం. ఎంతమంది నేను చెప్పాను కదా అటు 2 సీట్లు ఇటు 2 సీట్లు ఇది చూస్తున్నాం, అటు 2 ఇటు 2 సీట్లు ఇవి ఎంతకుముందు చెప్పినట్టుగా అటు 2 సీట్లు ఇటు 2 సీట్లు. దీన్ని ఓపెన్ చేసుకుని ఇటు లోపలికి వచ్చేయచ్చు. తర్వాత ఈ కర్టెన్ సిస్టమ్ సెకండ్ ఏసీలో ఈ కర్టెన్ సిస్టమ్ ఒకటి ఇచ్చారు అనమాట. ఈ కర్టెన్స్ పడుకునే టైంలో పడుకున్న తర్వాత ఈ లైట్స్ అని ఆపేసుకుని ఈ కర్టెన్ను ఓపెన్ చేసుకుని మనం ఈ ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వారు దీనిలో నిద్రించే విధంగా కూడా ఏర్పాటు చేసి కర్టెన్ సిస్టమ్ తీసుకుని వచ్చారు. ప్రతి ఒక్కటి కూడా అత్యాధునిక టెక్నాలజీతో ఆటోమేటిక్ సిస్టమ్ ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసే విధంగా కూడా ఈ ట్రైన్స్లో మొత్తం సౌకర్యాలను కల్పించింది భారత రైల్వే వ్యవస్థ. అంటే భారత రైల్వే వ్యవస్థలో నయా శకానికి నాంది పలికింది, నూతన శకానికి అనేది ఇటువంటి ఫెసిలిటీస్ చూస్తే మనకు ప్రధానంగా అర్థమవుతుంది. దానిలో భాగంగానే సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఈ వందే భారత్ ట్రైన్ స్లీపర్ ట్రైన్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ మొత్తం దీంట్లో సెకండ్ ఏసీలో మొత్తం 48 సీట్స్ ఉంటాయి. సెకండ్ ఏసీలో థర్డ్ ఏసీలో 67 సీట్స్ ఉన్నాయి. ఇలా ప్రతి దాంట్లో కూడా సేవలు ఈ సీట్స్ అన్ని కూడా మొత్తం అత్యాధునిక టెక్నాలజీతో ఈ రైల్వే ప్రయాణికులకు సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా తక్కువ సమయంలో విమానాల్లో ప్రయాణించేవారు 2 అవర్స్లో 3 అవర్స్లో వారి గమ్యస్థానానికి చేరుతూ ఉంటారు. ఇంకా అంతకన్నా తక్కువ సమయంలో ఇంకా విమానం కన్నా వేరే ఏమైనా అవకాశం ఉందా అంటే వందే భారత్ స్లీపర్ ఇప్పుడు అందరికీ ఒక ఆశా జ్యోతిలాగా కనిపిస్తుంది. దాన్ని అంతా కూడా ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ భారత రైల్వే శాఖ ఇటు వైష్ణవ్ కూడా ఇటీవల ప్రకటించేస్తూ త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ఈ రైల్వే సేవలను అందుబాటులోకి తీసుకొస్తారంటూ కూడా రైల్వే శాఖ మంత్రి చెప్తున్నారు. కానీ ఇటు కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు అక్కడి నుంచే ఎందుకు ప్రారంభించాలి అంటే హౌరా టు గౌహతి అంటే ఇప్పుడు త్వరలోనే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పశ్చిమ బెంగాల్ అస్సాంలో అక్కడ నుంచి ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్ను ప్రారంభిస్తున్నారు అనేది ప్రధానంగా విమర్శలు వినిపిస్తున్నప్పుడు కానీ సామాన్య ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు విమర్శలు అనేవి పక్కన పెట్టండి అనేది కూడా కొంతమంది సామాన్య జనం చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే మధ్యతరగతి ప్రజలకు ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్ సేవలు అందుబాటులోకి రావడం పట్ల అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ బిగ్ టీవీ, న్యూఢిల్లీ.